హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. వైఎస్ షర్మిల తాజా రాజకీయ అంశాలపై మరోసారి స్పందించారు. మాజీ సీఎం జగన్ ఇక అధికారంలోకి రానన్నారు. మళ్ళీ అధికారంలోకి ఎందుకు రావాలి? ఋషికొండ ప్యాలెస్లు కట్టుకోవడానికి అధికారంలోకి రావాలనా? మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి అధికారంలోకి రావాలనా అని విమర్శించారు. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తే వైసీపీ పూజుకుంటుందా? ఏ అవును, బి కాదు, సి చెప్పలేము. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో ఆయన సోదరి షర్మిల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది కడప సెగ్మెంట్లో వైసీపీ సీట్లు కోల్పోవడానికి షర్మిల ప్రభావం బాగానే ఉంది. కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో దిగిన షర్మిలను ఈ ఎన్నికలు నిరాశపరిచాయని చెప్పాలి. దీంతో షర్మిల రాజకీయ రంగానికి దూరం అవుతారని పలువురు అంచనా వేస్తున్నప్పటికీ ఆమె ఏమాత్రం తగ్గట్లేదు. తన అన్న జగన్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అంతేకాదు జగన్ ఇక ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేడని చెప్తూ షర్మిల ఇప్పుడు ధీటైన ప్రకటన చేశారు. జగన్ వస్తే బాగుండు అని కొంతమంది చెప్పుకుంటున్నారని, జగన్ మళ్ళీ ఎందుకు రావాలో చెప్పాలని ప్రశ్నించారు. మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా అని నిలదీశారు. పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ రావాలా అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్ళీ రావాలా అని సూటి ప్రశ్న వేశారు. ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతుంటే కనీసం రిపేర్లు చేయలేదు, ఇందుకే జగన్ మళ్ళీ రావాలా అని నిలదీశారు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలా అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ అధికారంలోకి రాలేరని షర్మిల స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్ పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఆమె విమర్శించారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎదవా చేశారు. ప్రజలకు ఏం చేశారని మళ్ళీ జగన్ రావాలని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు జగన్ వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని పుకార్లపై షర్మిల స్పందించింది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారని వస్తున్న వార్తలు అబద్ధమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని, పిల్లల కాలువలన్నీ ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని ఎదవ చేశారు. జగన్ తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేస్తే సంతోషిస్తానని షర్మిల తెలిపారు. అంతేకాదు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో కొట్టిపడే పరిస్థితి వచ్చిందన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం ఆపివేశారని ఆసుపత్రుల నిర్వాహకులు ఇంటిమేట్ చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు. మీకు గనక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.